హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కరివేపాకు పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి. కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు. ఇలా స్టవ్ పైన కళాయి పెట్టుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్ అనేది వచ్చేదాకా కూడా వేపుకోవాలి. బాగా మంచి కలర్ రావాలి. ఎండుమిర్చి బాగా వేపుకోవాలండి. జీలకర్ర కూడా మంచి కలర్ అనేది వచ్చేదాకా వేపుకోవాలి. కళ్ళుప్పు, ఉప్పు కూడా మంచి వైట్గా వచ్చేదాకా వేపుకోవాలండి. కరివేపాకు, ఉప్పు బాగా వేగకపోతే ఉప్పులో ఉన్న తేమ అంతా కూడా వచ్చి పౌడర్ అనేది పాడైపోద్దండి. కరివేపాకు పొడి అనేది బాగా పాడైపోద్ది. దానివల్ల ఉప్పు అనేది బాగా వేపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేపుకున్నవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి. కరివేపాకు పౌడరు వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి. కరివేపాకు పౌడరు హెల్త్కి కూడా చాలా మంచిదండి. కరివేపాకు పౌడరు చాలా టేస్టీ అయిన కరివేపాకు పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి.